నా పేరు చేతన్. నేను హ్యూస్టన్ నుంచి వచ్చిన టెక్సాస్. సో నిన్న మీటింగ్ కోసమే స్పెషల్గా వచ్చిండి. నేను మొన్న నైట్ దిగిన, నెక్స్ట్ సండే వెళ్ళిపోతాను. సో ఇంతమంది ఇక్కడ మేమేమో ఎన్ఆర్ఐలము చెప్తాము చేస్తాము అన్నదానికంటే మిమ్మల్ని చూసినాక మేమేం చెప్పాలనో భయం వేస్తుంది. ఎందుకంటే మీ అందరు మాకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఇక్కడ మీ దగ్గర నుంచి నేర్చుకొని మేము మాది ఫీడ్బ్యాక్ అనేది మీ ఫీడ్బ్యాక్తోని మాకున్న రిసోర్సెస్ అక్కడ నేను చెప్పాలంటే అక్కడ గవర్నమెంట్లో పనిచేస్తాను, హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ వర్క్ చేస్తాను. సో అక్కడ ఉన్న మనకున్న రిసోర్సెస్ ఏమి ఇవ్వగలుగుతారు వాళ్ళు. యుఎస్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి మన ఇండియాకి కానీ వేరే కంట్రీస్కి గ్రాంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు గ్రాంట్స్ పంపించినారు, చాలా గ్రాంట్స్ రిటర్న్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎమర్జెన్సీ ఫండ్ అని ఒకటి మర్రి శశిధర్ గారు దానికి ఇన్ఛార్జ్ ఉండే. గత 10 ఏళ్ల నుంచి ఆయన చేతి కింద ఫండ్స్ ఉండే. ద ఫస్ట్ టైం ఆ రిషికేష్ అది అయినప్పుడు మాత్రమే వాడినరు, మిగిలినవి వెళ్ళిపోయినాయి రిటర్న్. అట్లా చాలా ఫండ్స్ వచ్చినాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు H1N1 వచ్చినప్పుడు నేను న్యూస్ చూస్తుంటా, డిపి రెడ్డి గారు కూడా పంపిస్తుంటారు, టీఆర్ఎస్ చర్చలు వస్తుంటాయి, పేపర్లు చూస్తాను. అయితే H1N1 చూసినాను రీసెంట్గా. సో నేను మా డైరెక్టర్ దగ్గర పోయి అడిగినాను అనమాట, ఇట్లా మా దగ్గర కేసులు చాలా ఉన్నాయి, ఇక్కడేమో మాకు వ్యాక్సిన్స్ ఉన్నాయి, మరి మేము అక్కడ వచ్చినాక వ్యాక్సిన్ వేసుకుంటారు, అక్కడ రాకముందు ఎందుకు వేయరు మాలాగనంటే మీ గవర్నమెంట్ మాకు ఎప్పుడు చెప్పదు. నేను చెప్పే వరకు కూడా వాళ్ళకి యాక్చువల్గా నంబర్స్ తెలియదు, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ నంబర్స్ తెలియక నేను చెప్పినప్పుడు వాళ్ళు రెఫర్ చేసుకొని ఒక 3-4 డేస్లో వాళ్ళు చెక్ చేసుకొని దెన్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి నోటీస్ పంపించారు, హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి ఇన్ని కేసులు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చే వాళ్ళని చెక్ చేయమని. అంటే దే లుక్ అట్ ప్రికాషన్ ఈజ్ మోస్ట్ బెనిఫిషరీ. అంటే కాస్ట్ చాలా తక్కువ వ్యాక్సిన్ ఇస్తానికి. రాదర్ మీకు వచ్చినాక మిమ్మల్ని హాస్పిటలైజ్ చేసి గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ చేసే కంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చేస్తే అయ్యే ఖర్చు గవర్నమెంట్కి చాలా తక్కువ. అండ్ మోస్ట్ అంటే నాకు అనుభవం ఎక్కువ లేదు కానీ నేను చూసిన ఇన్న వరకు ఇక్కడ మనం ఏదో చేతులు కలిపేస్తే వచ్చే H1 కాదు. ఎక్కువ వచ్చే H1లన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసిన సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు హైదరాబాద్లో హాస్పిటల్స్ నుంచే ఎక్కువ వస్తున్నాయంట. అంటే వేరే రోగానికి పోయినోడు కూడా H1 అంటించేసి పంపిస్తున్నారంట. అంటే ఎక్కువ దేనికి అది ఆ సిస్టమ్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్. ద బెటర్ ఎడ్యుకేషన్ ఊర్లలో అక్కడిక్కడ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మనది కూడా ఒక భాగం ఉన్నది. గవర్నమెంట్ని అనడం అనేది మనం ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీకి పోలీసు వాళ్ళు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తుందని కాదు. మనం ఒక 10 మినిట్స్ కేటాయించి పిల్లలకు కూడా టీవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి హెల్త్ కేర్ మీదనో H1N మీదన, వాళ్ళకి ఎప్పుడు మనం అది అవగాహన కల్పాం. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఒక సెషన్ ఉంటుంది, ఎవ్రీ ఫ్లూ సీజన్ ముందో ఒక వర్షం పడే ముందో ఒక సెషన్ పెడతారు 1 క్లాస్. సో వాళ్ళకి ఆ భయం క్రియేట్ అవుతుంది, జ్వరం వస్తుంది, పండుకోవాలి, 2 రోజులు స్కూల్ పోవద్దు, ఇవన్నీ. వాళ్ళు ఇంటికి వస్తారు, చేతులు వాష్ చేసుకుంటారు, కాళ్ళు. మేము ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు అవన్నీ లేవు. అంటే ఎడ్యుకేషన్ లేదో లేకపోతే ఇక మన లైఫ్ ఇట్లనే నడుస్తుంది, అందరం మనం కూడా నడుపుకుందామని. బట్ ఒక స్టేజ్కి వచ్చినాక వీ హ్యావ్ టు చేంజ్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక అప్పుడు ఉండే రోగాలు ఇప్పుడు డబుల్ అయినాయి. అప్పుడు ఏదో జ్వరం వస్తే ఒక క్రోసిన్ తింటే అయిపోయేది, క్రోసిన్లు అసలు ఎక్కడ పోయినా కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఎవరు క్రోసిన్ కూడా వేసుకుంటలేరు. సో ఆ దిశగా గవర్నమెంట్ని రోజు పొద్దున్న లేచి తిట్టుకునే మనమే సిస్టమ్, మనమే ఓటేసాము, మనమే గెలిపించినాము. ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఉంది మనకి. ఈరోజు అసలు వాళ్ళు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఎలక్షన్కి ఓడిపోతాం, అది వేరే విషయం. కానీ ఈ మధ్యలో చేసేది ఉండాల్సింది మనమే. కాబట్టి మనం ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ లేదా హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, ఉన్న ఫండ్స్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంపార్టెంట్. ఫండ్స్ చాలా ఉన్నాయి, ఆ ఫండ్స్ ఎట్లా వాడుకుంటున్నాం అనేది ఎవరికి తెలియదు. సో ఆయన ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి పంపించిండు. అట్ ద సేమ్ టైము హీ షోడ్ మీ లైక్ ఇంత ఫండ్ దీని కింద ఉన్నది, అన్ని కంట్రీస్కి వచ్చే ఫండ్ ఇది, ఈ ఫండ్ మీరు ఎట్లా ఉపయోగించుకోగలుగుతారో చెప్తే మేము గ్రాంట్ రాసి మీకు పంపిస్తాం. అంటే ఇప్పుడు నేనేంటంటే వచ్చినప్పుడు ఒక NGO ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడి అంటే అది ఎందుకు ఎక్కువ వాడరు ఇక్కడ గవర్నమెంట్ అనే కారణం ఏం తెలిసిందంటే దానిలో ఎవరికి పైసలు రావు. అక్కడ రూపాయి ఖర్చు పెడితే రాయాలి, మీరు 100 కోట్లు ఇస్తే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకోండి, ఎందుకు పెట్టినామని లెక్క మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఆ లెక్క రాదు కాబట్టి ఆ ఫండ్స్ని వాడరు.
రిటర్న్ వెళ్ళిపోతాయి, ఒక 2-3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతాయి. ఇంక ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కేసీఆర్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మోడీ గారు కానీ, మేము చాలా రిచ్ కానీ మా ప్రొడక్షన్ బయటికి పోవట్లేదు అంటే మా దగ్గర అడుగుతారు, ఇప్పుడు మీకు ఎందుకు ఫండ్స్ అని అడుగుతున్నారు. మీరు 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రకటించినాక మీకు నిధులు ఎందుకు అసలు అని అడుగుతున్నారు. అంటే మనము నిధులున్నాయా లేదా అబద్ధాలు చెప్తున్నామా, ఏదో ఒకటైతే ఒప్పుకోవాలి. సో 2 కావాలంటే కుదరదు. ఇప్పుడు మాకే అనిపిస్తుంది మిషన్ కాకతీయ మంచిది, ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేయాలి. ఎన్ఆర్ఐలను అడిగి మీరు ఈ పథకం పెట్టినరా అంటే మమ్మల్ని అడిగి పెట్టాలని కాదు, కానీ అంత చర్చలు జరిగినాయా, 12 మందో 15 మందో డిసైడ్ చేసుకొని చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కానీ ఈ చెరువులు ఇప్పుడు కట్టే 40,000 44,000 చెరువులు ఎన్ని చెరువులు అని 10 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కింద ఉన్న చెరువులు ఈరోజు నిజంగానే నిండుతాయా? అప్పుడు వర్షపాతం ఎంత ఉంది 30 ఏళ్ల కింద, ఇప్పుడు ఎంత ఉంది? ఏదో ఖర్చు తవ్వేసినాము. సరే ఎన్ఆర్ఐలు ఎంత పెట్టగలుగుతారు ఈ 22,000 కోట్లలో? 2,000 కోట్ల కంటే నాకు తెలిసి పెద్దోళ్ళు పెడితే 2,000 కోట్లు పెడతారు. దానిలో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే నేనే నా ఊర్లో చెరువు తవ్విస్తా. నేను మళ్ళీ నా పైసలు పెట్టి గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఎందుకు ఖర్చు చేయాలి? నేను నా స్తోమత ఉంటే నేనే చేసుకుంటా, నా ఊర్లో నేనే చేసుకుంటాను. మళ్ళీ మీకు ఇచ్చి మీరు బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్లో ఎందుకు రాయాలి? నేనే రాయాలి. లేదు మీరు చేస్తున్నారు నిత్యంగా అంటే ఓపెన్ కాంట్రాక్ట్స్ పెట్టండి, బిడ్డింగ్ పెట్టండి, ఓపెన్గా టేబుల్ వేసుకొని ఊర్లలో చేసినట్టు. మళ్ళీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని మనకు తెలియదు, ఆ ఎలక్ట్రానిక్ సిస్టంలో ఏమవుతుందో అదంతా. సో ఓపెన్గా ఆ ఊర్లోనే తీసుకుంటే వాళ్ళే వేసుకుంటారు. చిన్న కాంట్రాక్టులు అందరి పెద్దోళ్ళకే ఇవ్వాలని రూల్ ఏముంది? సో ఆ ఊరు ఒక చిన్న చెరువు, అది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తవ్వే చెరువులు కావాలి. సో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఊర్లలో, వాళ్ళకి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ లేక వాళ్ళు చేసుకునే స్తోమత ఉన్నది. ఇది పెద్ద స్కిల్ అవసరం ఉండే టెక్నాలజీ కాదు. వాళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 22,000 కోట్లు అంటే ఒకళ్ళ చేతిలోనో ఇద్దరి చేతిలోనో కాంట్రాక్ట్ చేతిలో పెడితే అది ఎంత పని అవుతుంది, ఎంత పని కానిదని అంటే మనకు అది అలవాటు అయిపోయింది. నిజంగానే పని అయినా కూడా మనం అట్లా అలవాటు పడిపోయినాం, ఏ పని చేసినా కరప్షన్ ఉన్నది దీనిలో అని. కరప్షన్ కాకపోవచ్చు, కానీ ఇది ఒక పద్ధతి అని మనం చెప్పగలగాలి. మనము రోజు నిందించుకునే బదులు అసలు ఇప్పుడు శ్రీధర్ గుడాల గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టము, చైతన్య నారాయణ వాళ్ళని తిట్టి లాభం ఏంది? అసలు వాళ్ళని ఎలగొట్టాలంటే మనం తిట్టే వెళ్ళిపోతారా? మన పిల్లల్ని ముందు ఎడ్యుకేషన్లో ఎక్కడేస్తామనేది ఇంపార్టెంట్. ఒకళ్ళిద్దరు వేస్తే ముగ్గురు తర్వాత ఊరంతా దానిలో వేస్తుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, అక్కడ సిస్టమ్ లేదు. ఇక్కడ ఉంటే ఏమో తెలియదు, నా పిల్లలు కూడా ఇంగ్లీష్ అమ్మ నాన్న అనకుండా మమ్మీ డాడీ అని పంపిస్తున్నామో. సో వీ హ్యావ్ టు చేంజ్. అక్కడ సిస్టము ప్రైవేట్ కాలేజు స్కూల్స్ 1-2 మాత్రమే ఉంటాయి, మిగతా అంతా గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు, మీరు రిలేటివ్స్ ఉండుంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే అది బాధ్యత గవర్నమెంట్ది. అక్కడ ట్యాక్స్ కడతారు. మేము కట్టే ప్రతి పైసలో ఒక ట్యాక్సేషన్ ఉంటుంది అన్నమాట, స్కూల్ ట్యాక్స్ అని. సో మీరు కట్టించుకున్నాక నేను ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చేర్చాలనే ఒక క్వశ్చన్ అనమాట. వాళ్ళు స్కూల్లో రిజల్ట్ రాకపోతే ఇమీడియట్గా ఆ స్కూల్ క్లోజ్ చేసి ఆ స్టూడెంట్స్ని వేరే గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తారు. సో వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు మా విజన్ తెలంగాణ తరఫున వీఆర్ నాట్ ప్రామిసింగ్ థింగ్స్ దట్ విల్ లైక్ ఎప్పుడు ఫీడింగ్ చేసే విధంగా కాకుండా వీ వాంట్ టు మేక్ పీపుల్ ఫీడ్ దెమ్సెల్వ్స్. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ క్రియేట్ చేసి గవర్నమెంట్కి మనం చేస్తారో లేదో ఈ మన సూచనలు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు ఫండింగ్ ఒకవేళ అవైలబుల్ ఉంటే ఎన్జిఓస్తో మాట్లాడడం, లేదంటే గవర్నమెంట్ తరఫున ఇఫ్ దే ఆర్ రెడీ ఐ క్యాన్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఆ ఫండ్స్ తీసుకురాగలుగుతాము, యూజ్ చేయగలుగుతాము. ఆఫ్కోర్స్ ఆ ఎమ్మెల్యే కూడా ఎట్లా ఆలోచించాలంటే ఫండ్స్ ఎవరే వస్తున్నాయి, సరే నాకు పేరు రావాలి, పేరు అయితే వస్తుంది, పైసలు రాకపోయినా ఆ ఫండ్స్లో ఈ పని నేను చేసిన నా ఊరికైనా పేరు వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవగలుగుతాడు. అంతవరకైనా చేసుకుంటే ఊరు బాగుంటుంది అనే ఒక ఉద్దేశం. సో ఇంకా మీ క్వశ్చన్ అవర్ కోసం అంటే మేము ఎక్కువ చెప్పే బదులు మీది నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఉంటే డిపి రెడ్డి గారికి ఇస్తాను సార్.